హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్. ఈ రోజు మా ఊరి దగ్గరలో ఉన్న బీచ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టించాలి. వర్షంలో, తుప్పల్లో, బురదలో సేఫ్గా మోస్తుంది మై లవ్. చిన్నప్పుడు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలంటే భయమేసిది, కానీ ఇప్పుడు ఒంటరిగానే వెళ్ళాలనిపిస్తుంది, ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది? ఈ టెంపుల్కి, బీచ్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ టెంపుల్ గురించి నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం. ఇక్కడ క్యాజువల్గా అయితే ఎవరుండరు, వీకెండ్ కాబట్టి మనలాగా చూడడానికి వచ్చారు కొంతమంది. ఫైనల్లీ మనం బీచ్కి వచ్చేసినాం. చూడండి ఈ బీచ్ ఎంత పీస్ఫుల్గా ఉంది. జస్ట్ లవ్ ద సౌండ్స్ ఆఫ్ వేవ్స్. ఇట్స్ లైక్ ఇన్ నేచర్స్ మ్యూజిక్ కదా. ఓకే, నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను. మేబీ సమ్ సెల్స్ కలెక్ట్ చేస్తాను ఆర్ సంథింగ్ కూల్ ట్రై చేస్తాను. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది బ్రిడ్జ్. ఏ బ్రిడ్జ్ మనం ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఆ బ్రిడ్జ్ చాలాసార్లు చూసాను, కానీ ఎప్పుడు ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కొచ్చో లేదో అని అతన్ని అడుగుతాను. ఈ ఊరు అతన్ని అడిగాను, ఎక్కొచ్చు అన్నారు. కింద పిల్లర్స్ మీద నిలబడొద్దు అన్నారు. ఎక్కుదాం రండి. ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను. ఈ బ్రిడ్జ్ మొత్తం పాడుబడి మొత్తం కూలిపోయి ఉంది. ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి సేఫ్టీ మెజర్స్ ఏం లేవు, ఒక తాడు తప్ప. నాకు కొంచెం భయం వేస్తుంది, కానీ మనకి అయ్యగారు చెప్పినట్టు లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రిస్కే కదా. సో ఎక్కుదాం. ఇక్కడ బీచ్ వైబ్స్ చూడండి. ఇక్కడ వేవ్స్ చాలా వైల్డ్గా ఉన్నాయి, బట్ దట్స్ ద ఫన్ పార్ట్. ఓకే, ఈ బ్రిడ్జ్ మీద చాలామంది లవర్స్ పేర్లు రాసుకున్నారు. సో మనం లవర్ పేరు కూడా రాద్దాం. ఓకే, మనకు లవర్ లేదు కదా, అప్పుడప్పుడు గుర్తు చేయండి. కొంచెం భయం వేస్తుంది, బట్ లైఫ్లో కొంచెం థ్రిల్ ఉండాలిగా. ఈ పైనుంచి చూస్తే చాలా భయం వేస్తుంది, ఆ వేవ్స్ని చూస్తే, కిందకి చూస్తే. అయినా పర్లేదు, లైఫ్లో థ్రిల్ ఉండాలి కదా. చూడండి, ఈ వ్యూ సన్సెట్ నుండి చాలా మ్యాజికల్గా ఉంది. బట్ అయ్యో, నా ట్రైపాడ్ విరిగిపోయింది గోడకి తగిలి. ప్లాన్ చేసిన షూట్స్ అన్ని క్యాన్సిల్. ఇట్స్ ఓకే, లైఫ్లో ఇలాంటి బ్లోపర్స్ కామన్ కదా. వీ జస్ట్ కీప్ గోయింగ్. ట్రైపాడ్ పోయిందని డిసప్పాయింట్ అయ్యా, బట్ నేను సూపర్ హీరోలా ట్రైపాడ్ లేకుండానే వీడియోస్ తీసా. ఫ్రెండ్స్ చూడండి, నా ముందు చనిపోయిన చేప కొట్టుకొచ్చింది. ఇలాంటి చేపలు సముద్రం బయట చాలా ఉన్నాయి, చనిపోయి కొట్టుకొచ్చాయి. ఓకే, నేను కొంచెం సెల్స్ కలెక్ట్ చేస్తాను. సో అయితే కొన్ని సెల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సెల్స్ చూడండి, ఈ సెల్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. బీచ్ అంటే ఫుడ్ ట్రై చేయకుండా ఎలా, బట్ ఇక్కడ ఫుడ్ ఏమి ఉండవు. ఇది పల్లెటూరు బీచ్ కాబట్టి అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ అంత క్రౌడ్ ఏమి ఉండదు. ఓన్లీ వీకెండ్ టైమ్స్ లో అలా వస్తూ ఉంటారు. మళ్ళీ కార్తీక మాసం టైంలోనే ఎక్కువ మంది వస్తారు. నార్మల్ టైంలో అంత క్రౌడ్ ఏమి ఉండదు. జస్ట్ ఒకరు ఇద్దరు ఓన్లీ చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు బీచ్ కి వచ్చినా ఇన్నర్ సైడ్ బయటకు వచ్చింది. శాండ్ క్యాస్టిల్స్, వేవ్స్ తో జంప్ చేయడం, నెక్స్ట్ సెల్స్ కలెక్ట్ చేయడం, శాండ్ తో ఆడుకోవడం. నేను వేవ్స్ తో రేస్ పెడతా, వేవ్ ఈజీగా విన్ అయ్యాయి. నెక్స్ట్ టైం నేను ఉషన్ బోట్ లో ప్రాక్టీస్ చేసి వస్తాను. గైస్ చూడండి, ఈ సన్సెట్ ఎంత స్టన్నింగ్ గా ఉందో. బీచ్ అంటే ఇదే, యూ, ద వేవ్స్ అండ్ యువర్ థాట్స్. లైఫ్ లో కొంచెం పీస్ కావాలి కదా, అండ్ దిస్ మూమెంట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. మీరు రిలాక్స్ అవ్వడానికి మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ లైక్ దిస్ బీచ్. సమ్ టైమ్స్ వేవ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, బట్ మనం దాన్ని ఫేస్ చేయాలి. మీరు కూడా మీ ఫియర్ ని ఫేస్ చేయండి. అండ్ ట్రస్ట్ మీ, యూ ఆల్ ఫీల్ అన్స్టాపబుల్. సో నెక్స్ట్ టైం బీచ్ లో బిర్యానీ ట్రై చేయాలి. ఇమాజిన్ వేవ్ సౌండ్స్ తో బిర్యానీ తింటూ, అల్టిమేట్ కాంబో కదా. సో దట్ వాజ్ మై సోలో బీచ్ అడ్వెంచర్. నేను చాలా ఎంజాయ్ చేసా. సెల్స్, వేవ్స్, శాండ్ క్యాస్టిల్స్, కోర్స్ దట్ బ్రిడ్జ్ అడ్వెంచర్. హోప్ యూ గైస్ లవ్ దిస్ వ్లాగ్ యాజ్ మచ్ యాజ్ ఐ డిడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ వ్లాగ్స్ ఫ్రమ్ శ్రీనివాస్ వరల్డ్. నెక్స్ట్ వ్లాగ్ లో ఏం చేద్దాం, అడ్వెంచర్, ఫుడ్ ఆర్ సంథింగ్ టోటలీ క్రేజీ. సజెషన్స్ కామెంట్ లో ఇవ్వండి. Until then, stay happy, stay awesome, and I will see you in the next one. Bye bye. ఓ వెయిట్, కెమెరా ఆఫ్ చేయడానికి ముందు నేను ఇంకా వేవ్స్తో రేస్ ట్రై చేస్తాను. విష్ మీ లక్ ఆర్ ఐ విల్ బీ స్విమ్మింగ్ బ్యాక్ హోమ్.